హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. అయితే ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనం ట్రిగ్నోమెట్రీ ఒక చాప్టర్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ 5 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లం ఏ ఇచ్చారు చూడండి. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ acute angles such that cos A equal to cos B, then show that angle A equal to angle B అని చూపించమంటున్నారు. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్గా చెప్తారు. బట్ మీకు అర్థమయ్యేలాగా చాలా ఈజీగా చెప్తుంది చూడండి. ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, వాళ్ళు మనకేమి ఇచ్చారు ఇక్కడ, కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి ఇచ్చారు. సో మనం ఏం చేస్తామంటే గివెన్ cos A equal to cos B. సో అన్నిటికీ ఒకటే ప్రాసెస్. ఒక రైట్ యాంగిల్ అనేది గీసుకుంటాం మనం. కాకపోతే ఇక్కడ ఎక్యూట్ యాంగిల్స్ అంటున్నారు కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి చూపించమంటున్నారు కాబట్టి కొంచెం ముందు సమలాగా యాక్చువల్గా బి దగ్గర ఎప్పుడు రైట్ యాంగిల్ తీసుకుందాం, ఇక్కడ కొంచెం చేంజ్ చేసుకుందాం. రైట్ యాంగిల్ దగ్గర ఈసారి సీని తీసుకుందాం మనం. చిన్న చేంజ్ అంతే. సో కాస్ ఫార్ములా ఏంటి మనకి తెలిసి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూసే కదా. సో యాంగిల్ ఏ అంటున్నారు కాబట్టి నేను యాంగిల్ ఏ దగ్గర పెడుతున్నాను. సో ఇది ఆపోజిట్ అవుతుంది. యాక్చువల్గా లాంగెస్ట్ సైడ్ ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుందని మనకు తెలుసు. ఇక ఇది ఎడ్జసెంట్ అవుతుంది, అంతేగా. సో మనకి కాస్ ఫార్ములా తెలుసు, యాంగిల్ ఏ ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్లో ఏముంది మనకి, ఏసీ ఉంది. సో ఏసీ బై హైపోటెన్యూస్ అంటే ఏబి, అంతేగా. సో ఈజ్ ఈక్వల్ టు ఈసారి కాస్ బి అంటున్నారు. అంటే ఇప్పుడు యాంగిల్ ఎక్కడ పెట్టాలి మనం, యాంగిల్ అనేది ఈసారి మనం బి దగ్గర పెట్టాలి. సో బి దగ్గర నుంచి చూస్తే మనకి ఏబి అనేది ఆపోజిట్ అవుతుంది, సిబి అనేది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెన్యూస్ ఎప్పుడు చేంజ్ అవుతుందని చెప్పాను కదా. సో బి కింద చూసుకుంటే ఏమవుతుంది, సో బి రకంగా చూసుకుంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే బీసీ బై ఏబి అవుతుంది. మీకు కొంచెం అంటే ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి ఒకేసారి ఇవ్వాలి కాబట్టి నేను మీకు డిఫరెంట్ కలర్స్లో మీకు అర్థమయ్యేలాగా నేను అర్థం కావడం కోసం చేస్తున్నాను. సో రెడ్ కలర్లో అంటే యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంటుంది కాబట్టి యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఆపోజిట్ అవుతుంది. హైపోటెన్యూస్ ఎప్పుడు ప్లేస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏబీ దగ్గర ఉంటుంది. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో మనం ఎప్పుడో ఇదంతా డిస్కస్ చేసుకున్నాం. సో మీకు అర్థం కావడం కోసం బి దగ్గర బ్లూ కలర్లో పెట్టి బి దగ్గర పెట్టానంటే యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు, బి దగ్గర ఉన్నట్టు. సో ఆపోజిట్ అనేది కొంచెం చేంజ్ అయ్యి సో బీసీ బై ఏబీ అయింది. మీకు ఇది క్లియర్గా ఉందనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏబీ ఉంది కదా, ఏబీని ఇటుపక్క తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డివైడెడ్లో ఉన్న ఏబీ అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకే, సో ఏసీ బై ఏబి డివైడర్లో ఉంది కదా ఏబి, ఇది నేను ఇటుపక్క తీసుకొచ్చేస్తున్నా. అప్పుడు అది ఇంటూ ఏబి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో ఈఏబి క్యాన్సిల్, మనకి మిగిలేదు ఏంటి, ఏసీ ఈక్వల్ టు బీసీ. సో ఇక్కడ సిసి కూడా క్యాన్సిల్ అయితే మనకి మిగిలేదు ఏంటి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి. వాళ్ళు వాళ్ళు అదేగా చూపిమందా మనల్ని. సో ఈ సమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇంకొకసారి లైట్గా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒక్కసారి. ఏం లేదు, వాళ్ళు యాంగిల్ ఏ యాంగిల్ బి అనేవి ఎక్యూట్ యాంగిల్స్ అని ఇచ్చారు. అయితే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అంట. అయితే వాళ్ళు ఏం చూపించమన్నారు, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అని చూపించమన్నారు. సో మనం ఇలా ఒక రైట్ యాంగిల్ అనేది మనం తీసుకోవడం జరిగింది. యాంగిల్ ఏ దగ్గర కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి కాబట్టి కాస్ ఏ ఫార్ములా యాంగిల్ ఏ దగ్గర పెడితే ఆపోజిట్ ఏబి. ఇక మిగిలినది ఆపోజిట్ దగ్గర కాబట్టి బీసీ కాబట్టి కాస్ ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఏ దగ్గర యాంగిల్ పెడితే బీసీ ఆపోజిట్, ఏసీ ఎడ్జసెంట్ కాబట్టి ఏసీ బై హైపోటెన్యూస్లో ఏబీ ఉంది కాబట్టి ఏబీ అని తీసుకున్నాం. ఈసారి కాస్ బి కాబట్టి యాంగిల్ అనేది మనం బి దగ్గర తీసుకుంటే ఆపోజిట్ అనేది ఏసీ అవుతుంది కాబట్టి ఎడ్జసెంట్ బీసీ అవుతుంది కాబట్టి బీసీ బై ఏబీ.
ఏబీని సింపుల్గా మనం ఇక్కడి వైపు నుంచి అటువైపు తీసుకెళ్ళాం. సింపుల్గా ఇటువైపు నుంచి అటువైపు తీసుకెళ్తే అక్కడ డివైడర్లో ఉంది, ఇక్కడ ఇంటూ అవుతుంది కాబట్టి ఏబీ క్యాన్సిల్ అయ్యి మనకి ఏసీ ఈక్వల్ టు బీసీ అవుతుంది. సిసి క్యాన్సిల్ కూడా అయిపోతే సో యాక్చువల్గా ఇది ఇంకోలాగా కూడా అనుకోవచ్చు మీరు. సో ఏసీ బీసీ ఈ రెండింటికి ఈక్వల్గా ఏంటి, ఇక్కడ యాక్చువల్గా ఇది ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఆ ప్రకారంగా కూడా యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. సో మీకు ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనం ట్రిగ్నోమెట్రీలో నెక్స్ట్ సమ్స్ కూడా మనం నెక్స్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇంకా మీకు సమ్ అర్థమైంది, చాలా ఈజీగా ఉంది, మీకు ఇంకా బాగా అర్థమవుతున్నాయి సమ్స్ అనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hi students, good morning. How are you? Welcome to the channel Easy Max. ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో అదేవిధంగా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ట్రిగ్నోమెట్రీ ఒక చాప్టర్లో ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకున్నాం ఒక్కొక్కటిగా. ఆల్రెడీ మనం 5 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో 6th ప్రాబ్లం చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చారు వాళ్ళు మనకి. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఎక్యూట్ యాంగిల్స్. అయితే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ బి అయింది. అయితే సో గివెన్ రైట్ యాంగిల్ తీసుకుంటాం. యాంగిల్స్ అనేవి